హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అన్నిటి ఏంటి ఈరోజు వాగలకు వచ్చినాం. అన్ని నీళ్ళే ఉన్నాయి. ఈ నీళ్ళని చూస్తే అసలు బండ్లు వెళ్తాయి లేదని అనిపిస్తుంది. ఇదంతా మొత్తం వాటరే ఉంటే కొంచెం ఇసుక పోసి ఇట్లా వేసి కొంచెం ఇట్లా లేపుకోవడానికి ప్రయత్నం చేస్తాను. చూడాలి బండ్లు వెళ్తేనే నడుస్తాయి. ఒక వారం 10 రోజులు అయితే నీళ్ళు తక్కువైతాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మట్టుకు మనం వెళ్ళేటట్టు తడి మంటలు చెట్ల కొమ్మలు వేసి తొవ్వను కొంచెం నడిచే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే పక్క పంటే వాటర్ ఉన్నాయి కాబట్టి మనకి ఇబ్బంది కాకుండా ఉండడం కోసం ఇట్లా చేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే చుట్టూ చూసుకోవచ్చు, ఎన్ని ట్రాక్టర్లు ఉన్నాయి, ఫుల్ ట్రాక్టర్స్ ఉన్నాయి. ఇవన్నీ మనిషి వాహనం ద్వారా ఆన్లైన్ ఇసుక నడుస్తాయి అన్నమాట. ఇవన్నీ అదే, ఎందుకంటే పల్లెటూరులలో ఉపాధి ఎక్కువ ఏముండదు కాబట్టి ఈ ట్రాక్టర్లతోనే ఈ విధంగా మనం ఏదో రకంగా నడుపుకునే ప్రయత్నం చేస్తాం అనమాట. చూద్దాం మరి బండ్లు ఎంతవరకు వెళ్తే ఎట్లా వెళ్తే చూద్దాం. ముందు కోరీలు మంచిగా ఉండే, ఇప్పుడు మొత్తం వాటర్ అవడం వల్ల అసలు ఎక్కడ కోరీలే లేకుండా అయిపోయినాయి. దూరంలో చూసుకుంటే బండ్లు ఎక్కడెక్కడ ఆగిపోయినాయి, మొత్తం దిగబడిపోయినాయి. చూద్దాం మనం ఎట్లుంటుందనే చూద్దాం. ఎంతవరకు ఈ సన్న ముసుక కాదు, దొడ్డు ఉసుక పోయాలన్నట్టు. దొడ్డు ఉసుక పోతే ఏంటంటే కొంచెం ఎక్కువ నిలబడది. మనిషికి ఒక పని చేసుకుంటేనే బండ్లు బయట పడుతుంది. ఏ లేబర్లే వస్తారు కానీ చూసుకుంటున్నాం అనుకో, దిగబడితే అన్నీ ఇడిచిపెట్టి సపడకపోతారు. వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? ఇక్కడ ఆల్రెడీ మా వాళ్ళు లోడ్ చేస్తారు, చూడాలి. ఆల్రెడీ లోడ్ బాగానే అయింది. ఆల్రెడీ ఎండ వెళ్ళక ముందుకి టకటకటక లోడ్ చేసుకుంటూ అయిపోతుంది అని చెప్పి లోడింగ్ అయితే చేస్తారు మా వాళ్ళు. మరి చూడాలి ఎట్లా వెళ్తాయి అనేది. బండి దిగబడి చూసుకోవచ్చు, మొత్తం టైర్లలో మొత్తం టైర్ వాటర్లోకి వెళ్ళిపోయింది. బండి చూడు మొత్తం ఇబ్బంది అయిపోయింది. బండి ఫుల్ లోడ్ బండి. ఇక్కడ దిగబడిలో బండి అన్లోడ్ చేసారు. ఇక మన వాళ్ళు అందరూ విశ్వ ప్రయత్నాలు చేస్తారు. వెనక లోడ్ అయిన బండ్లు ఉన్నాయి అన్నట్టు. ఇక చూసుకోరి, అందరూ మనిషికి వచ్చి చేసి దాన్ని తీసే ప్రయత్నం చేస్తారు. మరి దారైంది కాబట్టి నాకు తెలిసి ఇంజనే వెళ్తలేదు. ఆల్రెడీ డబ్బా లింక్ తీసేసారు, ఇంజన్ కూడా వెళ్తలేదు. ఇక జేసీ పచ్చడి అవుతుందో మరి మా వాళ్ళే మనిషికి వచ్చి చేసి తీస్తారో తెలియదు. వాటర్ చూడరి ఏ విధంగా వాటర్ వచ్చినా టైర్ల కింద. మొత్తం టైర్ ఆల్మోస్ట్ హాఫ్ టైర్ పోయింది. చూడాలి, మా వాళ్ళు విశ్వ ప్రయత్నాలు చేస్తారు. టైర్ల కింద వాటర్ తీసుడు, టైర్ల కిందికి తీస్తే వెళ్తారని ప్రయత్నం చేస్తారు. చూడాలి, ఫుల్ వాటర్ ఉన్నాయి. మొత్తం కుతారు దీన్ని, మొత్తం ఆల్మోస్ట్ ఇంజిన్ ఆడింది కింద. ఇక చూడాలి మరి. మొత్తం చూసుకోవచ్చు, దారుణమైన పరిస్థితి. ఇది ఇంజన్ మొత్తం వాటర్లో ఆనింది. అసలు ఎంతో లేదో నాకు తెలిసి డౌటే. ఇది ఉత్త ఇంజన్ కూడా వెళ్ళేటట్లేదు. ఇక లోడ్ బండి మొత్తం ఇక్కడ తాటి మట్టలు వేసి సైడ్కు అక్కడ లోడ్ బండ్లు ఉన్నాయి కదా, లోడ్ బండ్లు వెళ్ళడం కోసం సైడ్కు కూడా ఒక తవ్వ వేసారు ఈ బండిని విడిచిపెట్టి. మరి వెళ్తే లేదు చూడాలి. అన్నీ వాటర్ పోతున్నాయి, అందుకే ఈ ప్రాబ్లం. ఫుల్ వాటర్ వస్తున్నాయి అక్కడ నుంచి, ఆ పైప్లోకి వెళ్ళి వాటర్ వస్తున్నాయి. అది ప్రాబ్లం అనమాట. ఇంక ఎండాకాలంలో వాటర్ ఎక్కడి అంటే ఇది కెనాల్ వాటర్ అన్ని వరలు ఇడిచిపెట్టారు కదా, వాటిని డైరెక్ట్ వాగులకు ఇడిచిపెట్టారు అనమాట. అది బంద్ అయింది కావచ్చు మేబీ. మొన్న ఇంకా బాగా వాటర్ పోయినాయి, ఇప్పుడు కొంచెం వాటర్ బాగా తక్కువైనాయి. ఎక్కడ వల్ల అక్కడ లోడ్ అయితేనే ఉన్నాయి. చూడాలి మరి. మొత్తం మీద అడ్డీ చేసి ఇంజన్ తీసారు, ఎందుకంటే లోడ్తో వెళ్ళలే అనమాట. ఇంజనే చాలా సేపటికి మెల్లగా వెళ్ళింది. ఇంజన్ మొత్తం దిగవటం ఇక్కడ చూసుకోవచ్చు. డబ్బానైతే ఇండివిజువల్ చేసారు, వెళ్ళదా చూడాలి. బండి వస్తుంది చూసుకోవచ్చు. తొవ్వను పక్కన వేసి కొత్త తొవ్వ వేసారు. మరి బండి వెళ్తుందా ఎట్లుంటుందో చూద్దాం పరిస్థితి. మొత్తం వెళ్ళింది, ఆల్మోస్ట్ వెళ్ళింది. ఆల్మోస్ట్ వెళ్ళింది బండి, ఆల్మోస్ట్ వెళ్ళింది. ముంగట ఎట్లా అట్లా ఎందుకు లేస్తాయంటే
పట్టి కొడతారు అన్నమాట. పట్టి కొడితే మధ్యలో టైర్లకి గ్రిప్ దొరికి భూమికి గట్టిగా పట్టుకొని హల్కా వెళ్తాయి. ఆల్మోస్ట్ బండి వెళ్ళినట్టే. ఇది చాలా ఎక్స్పీరియన్స్ ఉంటే కానీ బండ్లు వెళ్ళాయి అనమాట. 1000 రూపాయలు ఇవ్వండి ఇబ్బంది పడతాను. డ్రైవర్ అంతా పొద్దునారంటారా ఓనర్ ఇంతవరకు మంచిలు కూడా లేవు బావులా. 1000 రూపాయలు ఇష్టానికి ఓనర్ ఒక్కటి దిగబడితే కాదు కానీ 5 బండ్లు కూడా అయినాయి ఇప్పటికి. ఇక్కడ బండ్లు తీస్తుర్రు మొత్తం నీళ్ళలోనే చూసుకోవచ్చు. అక్కడ మొత్తం బండ్లు లోడ్ అయి ఉన్నాయి. ఆడికి పోదాం మనం. బండి అక్కడ దిగబడుట్లా ఎక్కడెక్కడ లోడ్ బండ్లు ఇట్లా అయిపోయినాయి చూసుకోవచ్చు. రైలు బోగీలు ఉన్నట్టు దాదాపుగా, ఎందుకంటే ఎక్కడి నుంచి పడితే అక్కడి నుంచి వాళ్ళకి వెళ్ళి ఊరదు కదా, అందుకోసం బండ్లన్నీ లోడ్ అయ్యి ఇట్లా అయిపోయినాయి. దగ్గర దగ్గర ఒక 20 బండ్లు ఉన్నాయి. 20 బండ్లు మొత్తం ఇట్లా ఆగిపోయినాయి చూసుకోవచ్చు మనం. ఎందుకంటే ఇప్పుడు ఆ బండ్లు వెళ్ళకపోతే 20 బండ్లు ఇక్కడనే అన్లోడ్ చేయవలసి వస్తాయి. ఇంకా కొన్ని బండ్లు అక్కడ పోతుర్రు. ఇది పరిస్థితి, వాగుల పరిస్థితి. ఇవన్నీ బండ్లు వెళ్ళాలంటే అక్కడ ఆ బండ్లు వెళ్ళాలి. ఇది మనదే బండి, అందుకెళ్ళి మెల్లమెల్లగా వెళ్ళింది తీసుకోవచ్చు. స్వరాజ్ అంటేనే కింగ్ అబ్బా, నిజంగా చెప్తున్నా. డీజిల్ కొట్టించుకుంటున్నా బండిలా, చూసుకోవచ్చు ఎంత పడుతుందో. తెలిసి 3000 పైన పడుతుంది కావచ్చు. బండ్ల మొత్తానికి డీజిల్ లేదు. చూద్దాం మరి మనం. 3079 రూపాయలు పట్టింది. 31 అయ్యన్న పడుతుందా? ఓకే, 31 వేసి ఫుల్ ట్యాంక్ కొట్టించిన డీజిల్. 31 రూపాయలు డీజిల్ కొట్టించినాయి. లారీ డిసిషన్ చూసుకోవచ్చు. మొత్తం డివైడర్కి వేసుకున్నది నైట్ పూట. అరే కూల్ డ్రింక్ లోడు, అరే దారుణమైన పరిస్థితి. ఇక్కడికి వచ్చింది. ఇక్కడ బండి అన్లోడ్ చేసినాం అనమాట. బండి అన్లోడ్ అయింది. మనం వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి వాల్మార్ట్కి వెళ్ళిపోదాం. వాల్మార్ట్కి వెళ్ళి అక్కడ కూల్ డ్రింక్ స్టాక్ ఉంది, అది లోడ్ చేసుకుని వెళ్ళిపోదాం. ఇంకా మనం మన వాల్మార్ట్కి రావడం జరిగింది. వాల్మార్ట్ బెస్ట్ ప్రైస్ ఉంటుంది కదా. ఇక్కడికి వచ్చి రిటర్న్లో మనదే బండి కదా, ఇక్కడ కొన్ని కూల్ డ్రింక్స్ వేసుకపోయేది ఉండే. ఈ రిటర్న్లో వేసుకోకపోతే మనం కూడా ఎంతో కొంత మనీ సేఫ్ అవుతుంది అని చెప్పి వేసుకొని పోవడం జరిగింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.